నమస్కారం. బీఆర్‌కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువుగారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ఆర్థిక సమస్యలతో బాధపడేవారు, నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. వాళ్ళందరూ శివరాత్రి రోజు ప్రత్యేకించి ఎలాంటి నియమాలు పాటించాలంటారు? తెలియజేయండి గురువుగారు. తప్పకుండానమ్మా, ఎందుకంటే శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అవును గురువు. మనము గమనించుకున్నట్లయితే మన దైనందిన జీవితంలో ప్రతి మనిషి కూడాను ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటుంటారు. అవును గురువుగారు. సమస్య లేని మానవుడు అంటూ ఉండడు. ఉండడు. మీకు ఉంటాయి, నాకు ఉంటాయి, అవును గురువుగారు. మోడీకి ఉంటాయి, హ్మ్. రేవంత్ రెడ్డి అవును. బాబుకి ఉంటాయి, అవును గురువుగారు. ట్రంప్ కూడా ఉంటాయి. ఉంటాయి గురువుగారు. ప్రతి సమస్య లేని మానవుడు అంటుండ అసలు సమస్య లేకుండా మానవ జీవితాన్ని ఊహించుకోలేము. అవును. అయితే ఇప్పుడున్నటువంటి సమస్యలు గనక మనం పరిశీలన చేసుకున్నట్లయితే మనకందరికీ వీక్షించేటువంటి బీఆర్కే భక్తి ప్రేక్షకులు కూడా అందరికీ తెలిసినటువంటిదే. హ్మ్. కరోనా ముందు జీవితం ఒకవైపు, ఎలా కరోనా తర్వాత జీవితం ఒకవైపు. ఒకవైపు. కరోనా అవును. తర్వాత ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారిపోవడం, హ్మ్. తద్వారా ధనపరమైనటువంటి లోటుతో కుటుంబ వ్యవస్థ, జీవనాధారము హ్మ్. అన్నీ కూడా చిన్న భిన్నమైపోవడము, ప్రతి వస్తువు కూడాను ఊహకందని రేటుకి వెళ్ళిపోవడము, హ్మ్. సామాన్య మానవుడు బ్రతకలేనటువంటి పరిస్థితి. హ్మ్. కాబట్టి ఇటువంటి సిచ్యుయేషన్ జరగడానికి కారణం కూడా పరమేశ్వరుని యొక్క ఆజ్ఞనే. హ్మ్. మళ్ళీ ఆ సిచ్యుయేషన్‌ని ఎదుర్కొని ఎలా జీవించాలో కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతోనే మనం ఆ విధంగా జీవించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి పరమేశ్వర అనుగ్రహాన్ని హ్మ్. మనం నిత్యము సంపాదించుకోవాల్సిందే. ఓకే. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. హ్మ్. ధనము లభించాలి అనంటే పరమేశ్వరుని ప్రార్థించాలి. అందరూ చేసేటువంటిది, నమ్మేటువంటిది ఏంటంటే కుబేరుడినో, లక్ష్మీదేవినో ప్రార్థిస్తే ధనం వస్తుందంటారు. కానీ ఈ హ్మ్. ఇద్దరిని కూడా శాసించేటువంటి పరమాత్ముడు పరమేశ్వరుడు ఈశ్వరుడు కాబట్టి కాబట్టి. ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ధనపరమైనటువంటి సమస్యలు ముఖ్యంగా తీరుతాయి. హ్మ్. అయితే మనము ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఏదైతే విధానం ఉందో, మంత్ర విధానము, నియమ హ్మ్. విధానము, అది గురువు. మామూలు రోజుల్లోనైనా చేసుకోవచ్చు. హ్మ్. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకుల యొక్క జన్మ నక్షత్రం రోజునైనా చేసుకోవచ్చు. హ్మ్. త్రయోదశి తిథి రోజునైనా చేసుకోవచ్చు. శివ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం రోజునైనా కానీ, లేకపోతే ప్రతి నెలలో వచ్చేటువంటి మాస శివరాత్రి రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, లేకపోతే ఇంకా అత్యద్భుతంగా గొప్ప ఫలితాన్ని ఇచ్చేటువంటి మహాశివరాత్రి నవరాత్రి రోజున రోజు కూడా ఈ యొక్క చెప్పబడేటువంటి విధానాన్ని పాటించాలి. పాటించినట్లయితే తప్పకుండా వాళ్ళకి కుటుంబపరముగా ఉండేటువంటి సమస్యలతో పాటుగా, హ్మ్. ఉద్యోగపరముగా ఉండేటువంటి సమస్యలతో పాటుగా, ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. అంటే ఇప్పుడు చెప్పబోయేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? మనం హ్మ్. సొంతంగా చెప్పేటువంటిది కాదు. రుద్రయామల తంత్రములో చెప్పబడినటువంటి శివానుగ్రహ విధానాన్ని ఇప్పుడు హ్మ్. మన బీఆర్కే భక్తి ప్రేక్షకులకి మనకు తెలియచేయడం జరుగుతుంది. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఏదో సినిమాలో చెప్పినట్టుగా డబ్బు ధన ప్రవాహము వస్తుంది అనంటే ఏదో హ్మ్. రాత్రికి రాత్రి వచ్చి కుప్పలు తెప్పలుగా మన ఇంట్లో పడవమ్మ. పడవు. కాకపోతే మన దైనందిన జీవితంలో మనకు తెలియకుండా మనం చేసేటువంటి ఖర్చులన్నీ ఖర్చులు ఆపగలుగుతాము. ఆపగలుగుతాము. అంతేకాకుండా మనము ఎదురు చూసేటువంటి లోన్స్ హ్మ్. లోన్స్ కావచ్చు, కావచ్చు. ఉద్యోగం కావచ్చు, అవును. ప్రమోషన్స్ కావచ్చు, లేకపోతే మనకు హ్మ్. రావాల్సినటువంటి నియమంగా నేమ్. రావాల్సిన డబ్బు కావచ్చు, లేకపోతే మనం ఏ ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నంలో ధనపరమైనటువంటి సమస్యలు సమస్యలు. తీరడమో, హ్మ్. మన కోరిక నెరవేరడం అనేటువంటిది శివానుగ్రహం వల్ల అతి జరుగుతుంది. త్వరితంగా మనకు జరుగుతుంది. నెరవేరుతుందని చెప్పొచ్చు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కేవలం భక్తి మాత్రమే శ్రద్ధగా పెట్టేటువంటి ఈ విధానంలో పెద్ద ఖర్చయ్యేటువంటిది ఏమీ లేదు. మన దైనందిన జీవితంలో సామాన్యమైనటువంటి కొన్ని వస్తువులను తెచ్చుకొని ఆ శివునికి ప్రీతికరముగా మనం చేసేటువంటి భక్తి నియమనిష్టలతో చేసేటువంటి అభిషేక విధానము మరియు మంత్ర జపము. మనము ఎన్నో రోజులొస్తుంటాయి. జన్మకో శివరాత్రి అని గుర్తుపెట్టుకోండి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మళ్ళీ ఇటువంటి మహాశివరాత్రిని మనం చూడగలుగుతాం. కాబట్టి ఇటువంటి మహామహిమాన్వితమైనటువంటి పరమేశ్వరుని అనుగ్రహాన్ని అత్యంత శీఘ్రముగా మరియు అత్యంత మహిమాన్వితముగా బలోపేతముగా పొందగలిగేటువంటి రోజు ఏదయ్యానంటే మహాశివరాత్రి రోజున కుటుంబ సమేతముగా వృషభారూఢుడై కైలాస పర్వతములో తన సపరివారముతో చాలా సంతుష్టిగా ఉండేటువంటి రోజు ఈ మహాశివరాత్రి రోజున. కాబట్టి పరమేశ్వరుని అర్చించినట్లయితే ప్రమథ గణాలతో పాటు కుటుంబ పరివారంలో ఉన్నటువంటి దేవీ దేవతల యొక్క అనుగ్రహం ఆ రోజున ఒక్క ఈశ్వరుని ఆరాధించినటువంటి ఫలితం వల్ల
కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి కలవు చండీ వినాయక కాలభైరవ అన్నారు. ఈ 3 కూడాను శివ పరివారంలో ఉన్నటువంటి దేవీ దేవతలే. అటువంటి శివ పరివార దేవతలని మహాశివరాత్రి రోజున ఉపాసన శివుని గనక గూర్చి గనక మనం చేసినట్లయితే ఈ యొక్క చండీ వినాయకుడి కాలభైరుని యొక్క అనుగ్రహం మనకు కలిగి మనం ఏ సమస్యతోనైతే బాధపడుతున్నామో అటువంటి సమస్యకి సత్వరమే అతి శీఘ్రముగా పరిష్కారం లభిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి వీక్షించేటువంటి బీఆర్కే భక్తి ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా ఇప్పుడు చెప్పబోయేటువంటి విధానాన్ని అనుసరించి చక్కగా రాసుకోండి. మంత్రం చెప్పబడుతుంది. ఆ విధానాన్ని ఏ ఏ కాలంలో ఏ విధంగా చేయాలి, ఎటువంటి ద్రవ్యములతో అభిషేకం చేయాలనేటువంటి విషయాన్ని సవివరంగా మీకు తెలియచేయడం జరుగుతుంది. వీక్షించేటువంటి భక్తి టీవీ ప్రేక్షకులు అనగా బీఆర్కే భక్తి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మహామహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ పవిత్ర కాశీ క్షేత్రంలో ఈ నెల 26 మరియు 28వ తేదీన జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు, అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మలలో సమస్యలు అనేటువంటి బాధిస్తాయి. కాబట్టి ఈ యొక్క కర్మదోష నివారణ తిల హోమాలతో పాటుగా ఈ 2025వ సంవత్సరం మొత్తం కూడా శని ప్రభావం అన్ని రాశుల మీద ఉంటుంది. కాబట్టి శనిదోష నివారణ హోమాలు అనేటువంటివి పర్ హెడ్ 3,100 రూపాయలకి 28వ తారీఖు రోజున అమావాస్య రోజున శివరాత్రి రోజున రుద్రపారాయణాలు, అభిషేకాలు అనేటువంటివి మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక శివరాత్రి అనగానే అందరూ కూడా చక్కగా నియమాన్ని పాటిస్తుంటారు. శాకాహారము ఉండడము, అలాగే ఉపవాస నియమంలో భాగంగా పండ్లు, పాలు, ఇతర పదార్థాలు తీసుకోవడము, మరియు మద్యపానము, ధూమపానము, మాంసాహారం అనేది నిషిద్ధము. కుటుంబ సభ్యులతో నిత్యము ఆ రోజంతా కూడా ప్రేమ స్వభావంగా ఉంటూ ప్రతి నిమిషము ప్రతి క్షణము శివాయ నమః శివాయ నమః అంటూ శివనామస్మరణ చేసుకుంటూ సూర్యోదయం ప్రభృతి సూర్యాస్తమయం వరకు కూడాను మానవుడు ఆచరించాలి. శివరాత్రి రోజున ఈశ్వరుని అభిషేకం చేసేటువంటి పూజా విధానము సూర్యాస్తమయం, ఆ శివరాత్రి రోజున సూర్యాస్తమయం నుంచి తెల్లవారుజామున సూర్యోదయం వరకు ఉంటుంది. కాబట్టి 4 కాలాలలో శివుని అభిషేకం చేయాలి. ప్రధానంగా 6:30 గంటలకి అనగా ముందుగానే ఆ శివరాత్రి రోజున శివుని దర్శనం చేసుకొని నందికి అనుగ్రహం తీసుకొని నంది దగ్గర మన యొక్క సంకల్పం నెరవేర్చుకొని ఈ రోజున శివానుగ్రహం కోసం నేను గొప్పదైనటువంటి రుద్రయామల తంత్రంలో భాగమైనటువంటి వ్రత విధానాన్ని నేను ఆచరిస్తున్నాను, ఆ ఫలితాన్ని నాకు అందజేయమని చెప్పి పరమేశ్వరునికి నా తరపున నీవు చెప్పవయ్యా అని చెప్పి నందీశ్వరుని నమస్కారం చేసుకొని అనుజ్ఞ తీసుకొని ఈశ్వరుని నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి 6:30 కల్లా కూడా చక్కగా ఈ యొక్క కలియుగంలో మృత్తికాలింగముతో చేసినటువంటి అభిషేకమే సర్వదా శుభ ఫలితాల్ని అతి శీఘ్రంగా ప్రసాదిస్తుంది. కాబట్టి పుట్టమన్ను తెచ్చుకొని ఆ పుట్టమన్నులో పాదరసము, జాజికాయ, జాపత్రి, లవంగాలు, యాలకులు, అలాగే అవ్వారు, గంధము మరియు జవ్వాది ఇటువంటివన్నీ కలిపి చక్కగా పాదరసము ఒక 2-3 గ్రాములు తెచ్చుకుంటే సరిపోతుంది. అవన్నీ కలిపి శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగానికి చుట్టూ కూడాను చక్కగా ఆవు నేతితో గనక అద్దినట్లయితే ఆ యొక్క మృత్తికాలింగము తడిసిపోదు. ఇక 6:30 గంటల కల్లా అభిషేకం అనేటువంటిది ప్రారంభం చేయాలి. మొట్టమొదటిగా పాలతో అభిషేకము జరిపించిన తర్వాత అర్చన చేయాలి. అర్చన బిల్వ దళాలతో మాత్రమే చేయాలి. అర్చన చేసిన తర్వాత ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోవాలి. ఏదా మంత్రము అనంటే ఓం నమః శివాయ కుబేరాయై ధనధాన్యాధిపతయే దేహి దాపయ నమః. ఓం నమః శివాయ కుబేరాయై ధనధాన్యాధిపతయే దేహిమే దాపయ నమః. మళ్ళీ ఇంకొకసారి ఓం నమః శివాయ కుబేరాయై ధనధాన్యాధిపతియే దేహిమే దాపయ నమః అనేటువంటి యొక్క మంత్రాన్ని 1008 సార్లు కానీ లేదా 3000 సార్లు జపం చేయవచ్చు. జపం చేసిన తర్వాత చెప్పినటువంటి విధంగా బిల్వ దళాలతో అర్చన చేయాలి. మళ్ళీ 9 గంటలకల్లా అయిపోతుంది. మళ్ళీ 9:30 నుంచి 12 గంటల మధ్య కాలంలో ఆవు నేతితో అభిషేకం చేయాలి. ఆ విధంగానే మళ్ళీ చెప్పిన మంత్రాన్ని 1008 సార్లు కానీ 3000 సార్లు కానీ జపం చేయాలి. మళ్ళీ 12:30 నుంచి 3 గంటల వరకు ఈ విధంగా ఆ యొక్క మృత్తికాలింగానికి ఆవు పాలు, ఆవు నెయ్యి అయిపోయింది కదమ్మా, ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి. చేసి మళ్ళీ ఈ మంత్రాన్ని 1008 కానీ 3000 సార్లు కానీ జపం చేసి తదనంతరం కాలకృత్యాదులు తీర్చుకొని అప్పుడు శివాలయానికి చేరుకొని మళ్ళీ శివునికి అభిషేకము అక్కడ వీలైతే అర్చన జరిపించుకొని ఇంటికి వచ్చి మళ్ళీ చక్కగా దీపారాధన చేసి ఆ రోజున ఇంట్లో వండినటువంటి శాకాహార పదార్థములు ముఖ్యంగా బెల్లం పాయసం, ఈ విధంగా గారెలు ఇవన్నీ కూడాను నివేదన చేసి కుటుంబ సభ్యులందరూ కూడా చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకున్నటువంటి ధనపరమైన సమస్యలు తీరుతాయి. ఉద్యోగం ఎందుకు వచ్చిందయ్యా ఈ మధ్యలో, ధనానికి ఉద్యోగానికి సంబంధం ఏందంటారా? మనిషి
ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ఎంతకీ ఉద్యోగం రాలేదు అని అంటే అతను సమస్యల్లో ఉన్నట్టు. కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం పాటించడం ద్వారా ఖచ్చితంగా ఉద్యోగం లభించి తీరుతుంది. ఉద్యోగం లభిస్తే వచ్చేది డబ్బే కదమ్మా ప్రతి నెల. అవును గురుగారు. అలాగే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంటారు. ప్రమోషన్స్ అనేటువంటి వల్ల కూడా పదవి పెరుగుతుంది, దాంతో పాటు డబ్బు కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ విధానంగా ఎవరైనా కానీ ఆచరించినట్లయితే శివరాత్రి పర్వదిన కార్యక్రమం వలన ఆచరించినటువంటి పుణ్య ఫలితం వల్ల ఉగాది లోపల వాళ్ళు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.